మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ ఎంత క్లిష్టమైన శాఖ మనకందరికీ తెలుసు. ఓకే. రాష్ట్రం అంతా పర్యటన చేయాలి. అదేవిధంగా నెలకి కనీసం 10 రోజులు తన కాన్స్టిట్యున్సీలో ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అది జరుగుతూ ఉంది కూడా. 3 సార్లు వస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి 3-4 రోజులు ఉంటున్నాడు. అక్కడ ధర్మవరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాలయం పెట్టాడు. ఆ కార్యాలయం 24/7 పనిచేస్తూ ఉంది. ఏ ప్రజలు ఈ చిన్న సమస్యలు వచ్చినా కూడా 60 to 70% ఆ రోజు సాయంత్రానికి కూడా సమస్యలు తీర్చి పంపిస్తున్నాం. మిగతా సమస్యల్ని మంత్రి గారు విజయవాడకి ఆయన స్థాయిలో ఉందా, లేకపోతే మాలాంటి స్థాయిలో ఉందా, ఎంఆర్ఓ స్థాయిలో ఉందా, ఏదైనా కూడా ఒక వారంలోన మేము లిస్ట్ రాసుకున్నాం. కంప్యూటరైజ్ చేసేసి ఒక్కొక్క వచ్చిన వ్యక్తి తన సమస్య ఏంటి, ఆ సమస్య పరిష్కారం ఏంటి, మంత్రి గారు రోజు రాత్రి దాన్ని చూస్తున్నాడు. ఎక్సెల్ షీట్లో ధర్మవరం కార్యాలయం నుంచి మంత్రి మెయిల్ పంపితే మెయిల్ చూసుకొని తను చేయగలిగింది ఏదైనా ఉంటే తను అటెండ్ కావడము, లేకపోతే మిగతావన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత కూర్చొని వాళ్ళకి అక్కడ సమాచారం ఇవ్వడం. బహుశా ధర్మవరంలోనే కదా ఎక్కడ ఆ విధమైన నెట్వర్క్ చేసి ప్రజలకి అంత అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి ఈయన. ఓకే. అదేవిధంగా సమయం ఏంటంటే తప్పకుండా ఒక రాష్ట్ర స్థాయి మంత్రి రాష్ట్రం అంతా పర్యటన చేయాలి. అక్కడ సెక్రటరియట్లో పనులు ఫైల్స్ మూవ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్స్ ఆరోగ్యం కాబట్టి చాలా పోయిన 5 సంవత్సరాలు అన్నింటినీ నిర్లక్ష్యం చేసినాక ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖ చేశాడు. దాన్ని మరీ రెక్టిఫై చేసే ప్రమేయము. కాబట్టి రాష్ట్ర ప్రజలకి అందరికీ న్యాయం చేయాలి. అదేవిధంగా ధర్మవరం అసెంబ్లీ ఓటర్స్కి తనకి ఎవరైతే ఓటేసి గెలిపించారో వారికి ఏమాత్రం నష్టం జరగకోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓకే. సంధిరెడ్డి గారు, సత్యకుమార్ గారు ఇలా వెళ్ళిపోయారు. సంధిరెడ్డి గారు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ముందుకు వెళ్ళలేకపోవడం అనేది ఏం లేదు. నేను 2014లో పార్టీలోకి వచ్చాను. యాక్చువల్లీ రాజకీయాల్లో పైన నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సంఘము, వ్యవహారము, వ్యాపారము ఆ విధంగా చూసుకుంటున్నామండి. సత్యకుమార్ గారి ప్రోద్బలంతోనే నేను రావడం, పార్టీలకు చేరడం, పెద్ద ఆయన ఒకసారి అనంతపురం రావడము, అనేక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రకటించడం, ఇవన్నీ కారణాలతో నేను రాజకీయంలో చేరాను. 2014కి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో నేను చేరిన కొన్ని నెలలకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక మోర్చాకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, 6 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడిని, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. అంటే సంధిరెడ్డి గారు ఎప్పుడు మరి ఎమ్మెల్యేగా పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే. పార్టీ నిర్ణయిస్తుంది. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా గుర్తిస్తుంది. ఈ అలయన్స్ అనే విషయంలోనే నంబర్ ఆఫ్ సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఆయా ప్రయారిటీస్ని బట్టి సీట్లు వస్తాయి. దానికి ఏమి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఎన్నికలు లేకపోతే ఎదగడం కాదు. మాకు ఒక దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తిగతం చివరి ప్రాధాన్యత ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఆ సిద్ధాంతాన్ని ఉనికి పుచ్చుకుంటే తప్ప పార్టీలో కొనసాగలేరు. స్వార్థమే పరమావధిగా అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరు ఇమ్మడలేరు, ఉండలేరు. దేశం కోసం పనిచేస్తుంది. సాయంత్రం అయితే తృప్తిగా నిద్రపోతాం, ఈ పని చేశాం, ఇది దేశానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది, మా పార్టీ, మా ప్రధానమంత్రి, మా నాయకత్వం దేశం కోసం ఈ విధంగా పరితపిస్తున్నారంటే ఆ తృప్తితోన వేరే పార్టీలు అట్లా కాదు కదా. రీజనల్ పార్టీస్ కానీ లేకపోతే కుటుంబ పార్టీలు కానీ ఎవరి కోసం చేశామంటే ఆ కుటుంబం కోసం చేశాం. తన వరకు నేను నా కుటుంబానికి ఏం చేసుకున్నానని క్యాలిక్యులేట్ చేసుకొని రాత్రి నిద్రపోవచ్చు వస్తుంది. సంధిరెడ్డి గారు అయితే బాగానే చెప్తున్నారు, ఎందుకంటే దేశం కోసం అనేసి. ఈ దేశంలోనే బీజేపీ పార్టీ అంటేనే మతాల మధ్య చుచ్చు పెట్టేది, మత ద్వేషి అనేసి అని అంటారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి అప్రతిహతంగా కొనసాగుతున్నారు. అంటే ఈ మచ్చ ఎందుకు వచ్చిందని, అదే ఎవరైతే ప్రతిపక్షాలు వారికి ఏ అస్త్రము లేనప్పుడు,
ఏదో ఒక నింద వేయాలి. ఉమ్, మతతత్వ రాజకీయం అని చెప్పేసి ఆ బూచి చూపించేసి భారతీయ జనతా పార్టీని కొన్ని రోజులు అధికారానికి దూరం చేశారు, కొన్ని వర్గాలకు దూరం చేశారు. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం వివక్ష లేకుండా ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడి ఈ దేశభక్తుడు అని చెప్పేసి మేము సర్వీస్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఈ దేశంలో మెజారిటీ మైనారిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వివక్ష లేకుండా అందుతూ ఉంది. ఈరోజు ఈ దేశంలో 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు సురక్షితంగా, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత సురక్షితంగా ఈ దేశంలో మైనారిటీస్ జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ ఇన్ని రోజులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ మతతత్వాన్ని చెప్పి బూచి చూపేసి ప్రజల్ని ఒక వర్గాలను దూరం చేశారో ఆ వర్గాలు మార్పు చెంది తెలుసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకుంటున్నాయి. మైనారిటీస్లో 60% ఉన్న నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. ఈరోజు మైనారిటీ మహిళలకు కానీ మైనారిటీ యువతకు కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ పథకాలు గత 60 సంవత్సరాలుగా ఏ పార్టీ ఏ నాయకులు చేయలేదు. తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు గుజరాత్లో 7 సార్లు అప్రతీతంగా, మహారాష్ట్రలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి దిగడము ఒకసారి ఎక్కడం ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క సుపరిపాలన చూసుకున్నాక ఆ ప్రజలు మరొక్కసారి మరీ పట్టం కడుతున్నారంటే దానికి సంకేతం అన్ని వర్గాల్ని వివక్ష లేకుండా చూసుకుంటున్నామనే కారణంతోనే. ఓకే, ముస్లిం మైనారిటీస్ ఈ వక్ఫ్ బోర్డుది ఆ ఇష్యూ ఎందుకు తీసుకొచ్చారని? వక్ఫ్ బోర్డు అనే చట్టంలోన చాలా లొసుగులు ఉన్నాయి. దాన్ని సరిచేయాల్సిన పని లేదా? ఓకే, రాజ్యాంగంలో ఉండేవి మనం ఎన్నోసార్లు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం కదా. ఒక చట్టంలో మార్పులు చేసుకుంటే దాన్ని ఎందుకు బూచిగా చూపిస్తున్నారు? తప్పేం లేదు కదా దాన్ని మార్పులు చేయడంలో. అది సమాజానికి మంచిదైనప్పుడు తప్పకుండా మంచిగా సరి చేస్తాం. దాంట్లో సమాజానికి మంచిదైనప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మత సంతుష్టీకరణ కోసం భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గదు. సమాజ హితమే మొదటి ప్రాధాన్యత కాబట్టి చేస్తున్నాం. ఓకే, గత అంటే 2019 నుంచి 2024 వరకు అంటే మీరు అందరు ముఖ్యమంత్రులను చూసింటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రానికి పట్టిన శని. రాష్ట్ర ప్రజలు ఎందుకన్నా ఈ తప్పు చేశామా అని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోన కొన్ని దశాబ్దాలు వెనక్కి పోయాడు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి చిరునామాగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రం బాగుండాలి, నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండాలి అనే తపనతో పనిచేస్తూ వచ్చారు. నో డౌట్. దాంట్లో బాగా ఇతను వచ్చేసి మొత్తం అన్నిటినీ కుదేలు చేసి కేవలం ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమము, వాళ్ళకి వ్యక్తిగతంగా డబ్బులు ఇస్తే చాలు గెలిపిస్తారు కాబట్టి నేను సంపాదించుకోవడం, నాకు వచ్చిన దాంట్లో కొంత వాళ్ళు పనిచేస్తే గెలుస్తాను లేనే దుర్బుద్ధితో అన్నీ నేను అభివృద్ధిని పక్కన పెట్టేసి ఇండస్ట్రీస్ రాకుండా చేసేసి వ్యవసాయాన్ని కుదేలు చేసి రోడ్లు కానీ ఆసుపత్రులకు అన్నిటినీ నెగ్లెక్ట్ చేసి వ్యక్తిగతంగా ఉండే సంక్షేమ పథకాలని ఇచ్చేసి నేను నాతో డబ్బులు సంపాదించుకున్నాను, నేను గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఆ రోజు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పును సరిచేసుకొని ఈరోజు మరి అభివృద్ధి డబుల్ ఇంజన్ యొక్క ప్రభుత్వానికి పట్టం కట్టి వాళ్ళ యొక్క తెలివితేటలు ప్రయోగించారు.